ఏళ్లుగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ 100 కోట్లు పోగొట్టుకున్న నిందితుడు తిరిగి అదే బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. బెట్టింగ్ కు పాల్పడుతూ లక్షల రూపాయలు దండుకుంటున్న ముగ్గురు నిందితులను రాచకొండ పరిధి ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నిందితుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న 1.42 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. నేరెడ్మెట్లోని కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ కేసు వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎడుకుల జగదీష్ నాగోల్లోని బండ్లగూడలో ఉంటూ సబ్ బుకీగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఉన్నాడు. వనస్థలిపురానికి చెందిన జక్కిరెడ్డి అశోక్ రెడ్డి వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి. క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడిన అతడు గడిచిన 10-12 సంవత్సరాలలో దాదాపుగా 100 కోట్లు పోగొట్టుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. కేపీహెచ్బి కాలనీ వసంతనగర్ కు చెందిన చరణ్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి. బెట్టింగ్ మోజులో పడి ఉద్యోగం మానేసి క్రికెట్ బుకీ సురేష్ అలియాస్ శివకు కలెక్షన్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. కాగా అశోక్ రెడ్డి ఇతర సబ్ బుకీలైన శివ, ఏపీకి చెందిన పలాస శ్రీనివాసరావులను మరో సబ్ బుకీ జగదీష్ కు పరిచయం చేశాడు. జగదీష్ మాత్రం హర్యానాకు చెందిన ప్రధాన బుకీ విపుల్ మోగంతో నేరుగా సంబంధాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో జగదీష్, అశోక్ రెడ్డి, చరణ్లు కలిసి నేషనల్ ఎక్స్చేంజ్ 9 ద్వారా ఈ బెట్టింగ్ రాకెట్ ను నడిపిస్తున్నారు. ఈ క్రమంలో 2023 సీజన్ ఐపీఎల్ మ్యాచ్ లో ఇప్పటి వరకు నిందితులు సుమారు 3 కోట్లను బ్యాంక్ ఖాతాలతో పాటు నేరుగా మార్పిడి చేశారని తెలిపారు. కాగా ఈ నెల 14న సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఈడెన్ గార్డెన్ కోల్కతా మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ పై చైతన్యపురి టానా పరిధిలో ఫోన్ ద్వారా బెట్టింగ్ కు పాల్పడుతుండగా సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి జగదీష్, జక్కిరెడ్డి, చరణ్లను అరెస్ట్ చేశారు. ప్రధాన బుకీతో పాటు 2 నిందితులు పరారీలో ఉన్నారు. రాచకొండ సిపి ఆదేశాల మేరకు ఎస్ఓటి డీసీపీ మురళీధర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఏ సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. आज एक इंफॉर्मेशन पे हमारी एसओटी टीम ने ट्रैक करके एक ऐसा ट्रांजैक्शन करते वक्त यहाँ इनको पकड़ा और इनकी अभी तहकीकात जारी है. ₹1 కోటి ఇస్తే 1,20,00,000 మేము ఇస్తాము, మీరు ₹500 నోటు 1 కోటి ఇస్తే సరిపోతుందన్న ఉద్దేశం చెప్తే దీనిలో కూర్చున్న కూడా ₹1 కోటి 20 లక్షలు వస్తున్నాయి కదా అన్న ఉద్దేశంతో ఈయన కూడా వాళ్ళకు కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో వీళ్ళు ఈరోజు ఆయనకు మాయమాటలు చెప్పి ఆ డబ్బులు తీసుకోవడానికి రావడం జరిగింది. ఇంతవరకు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి వీళ్ళని పట్టుకోవడం జరిగింది సార్. ₹2,000 త్వరగా బంద్ కాబోతున్నాయి. అది మాయ మాటలు పబ్లిక్ కి చెప్తారు. చూడండి, త్వరగా అది నోట్ అది బందీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది. సో మీ దగ్గర ఏదైతే ₹2,000 కానీ అది ఉంటే మీరు మాకు ఇస్తే 500 నోట్ కూడా బంద్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి ఏమీ లేదు, అందరికీ ఏమీ లేదు అని ఉంటే కూడా ముందు ఎలా తెలుస్తుంది? ఇవన్నీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు. ఇప్పుడు వాళ్ళు చిల్లర కాడికి ఎట్లా తెలుస్తుంది, ముందు ఎట్లా అవుతుంది అది చెప్పి మీరు రేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. 1,20,00,000 మాకు ఇస్తే 1 crore మీకు మేము వేరే డినామినేషన్లో ఇస్తామని చెప్పి 2 crores మనవారు సీజ్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి వ్యక్తికి చేసేటప్పుడు వాళ్ళు అందరు కూడా మనకు దొరకపడడం జరిగింది. దాంట్లో శ్రీనివాసన్ ఒకరు ఉన్నారు, వాసు ఉన్నారు, రాములు ఉన్నారు. వీళ్ళందరికీ మీ ముందుగా తెలియపరిచేస్తాము. ఈ 2 కేసు సంబంధించినటువంటి ఫస్ట్ కేసులో